మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ ఒకటి అడగతాను చెప్పండి. మనసంతా నువ్వే సినిమా ఎంఎస్ రాజు గారిని చాలా కష్టాల నుంచి బయటపడేసింది. ఆ సినిమాకు డబ్బులు వస్తున్నాయి, తీసుకొని హ్యాపీగా పోయిన ఆస్తులను పోయిన డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఆ సినిమా డబ్బులన్నీ తీసుకొచ్చి అప్పటి వరకు అంత మార్కెట్ లేని మహేష్ బాబు మీద నాకు తెలిసి ఇంకో 5-6 కోట్లు ఎక్స్ట్రా పెట్టేశారు. ఎందుకు అంత ధైర్యం? 5-6 కోట్లు ఎక్కువ పెట్టారండి. ఒరిజినల్గా అంతకుముందు అయిన దానికంటే 5-6 కోట్లు అదే అయింది. ప్లస్ ఆ సినిమాకి నాకు వచ్చిన డబ్బులన్నీ అంత పెట్టాను. తర్వాత డబ్బులు వెనక్కి వచ్చిన తర్వాత ఒక 30% ఆఫ్ ద మనీ దేవిపుత్రుడులో పోయిన బయర్స్ అందరికి ఇచ్చాను. మళ్ళీ బ్యాక్ చేశారు. చాలా మంది అడుగుతారు ఇప్పటికీ, అది ఎందుకు ఇచ్చారు, ఎన్ఆర్ఐ కదా, ఎందుకు ఇచ్చారు వెనక్కి? అది ఇప్పుడు పెడితే కొన్ని 100 కోట్లు ఆస్తి అయ్యేది కదా. కరెక్ట్. నా మనసు ఒప్పి నేను ఇంకో సినిమా చేయలేను. వాళ్ళకి వచ్చినప్పుడు నాకు ఎంత వెనక్కిస్తున్నారు అనేది నేను అడగను. వాళ్ళు పోయినప్పుడు ఎంత పోయిందని అడుగుతాను. రాజుగారు చెయ్యది ఏం చెయ్యో, ఎవరో చెప్పిన మాట ఉంటే మేబీ ఇంకా డబ్బు ఎక్కువ ఉండేదేమో అనేది ఎప్పుడు నాకు మాత్రం అనిపించలేదు. నేను అనుకుంది చేశాను అంతే. అయితే ఇంకొక చిన్న డౌట్ సార్. యాక్చువల్గా ఒక్కడు తరువాత త్రివిక్రమ్ గారితో మహేష్ బాబుతో కలిసి ఇంకో సినిమా మీరు చేయాలి, చాలా ప్లాన్స్ కూడా జరిగిపోయినాయి. బట్ ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది? అది ఎందుకు ఆగిందండి, అది ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే త్రివిక్రమ్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అంటే అలాంటి ఆయన నా సినిమా నా బ్యానర్లో డైరెక్ట్ చేస్తున్నారంటే అది షుడ్ ఇట్స్ ఏ బిగ్ క్రెడిబిలిటీ ఫర్ మీ, వెరీ బిగ్ క్రెడిబిలిటీ. నేను ఎక్కడో ఏదో వర్కౌట్ కాలేదు, అంటే ఏదో స్టోరీ వైజో లేకపోతే ఇంకోటో, అదేదో నేను వరుసగా సినిమాలు ఇట్లు ఇస్తున్నాను అనే ఉద్దేశం కూడా కాదు. ఎక్కడో ఏదో సమ్వేర్ ఎక్కడో వర్కౌట్ కాలేదు సార్. అది ఇప్పటికే నేను చాలా ఫీల్ అవుతుంటాను. నేను మళ్ళీ మహేష్ బాబుతో చేయలేకపోయాను. ఆ పాప అతను ఏదో విధంగా ఇంకో డైరెక్టర్ని పెట్టి చేద్దాం అని పెద్ద డైరెక్టర్ ఒకళ్ళు చెప్పి చేద్దాం, నాకు ఈజీ అయ్యేది కదా. అవునవును, నేను ఎక్కువ ఆలోచించట్లేదు, ఆయన ఆలోచిస్తాడు కదా. అవును, ఏదైనా ఉంటే బాగుంది బాగాలేదని చెప్తాం అంతే. ఏదో ఎక్కడో సమ్వేర్ అండి, అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా కాదు అది. అంటే యాక్చువల్గా నేను ఆ హీరోతో మళ్ళీ ఎందుకు చేయలేదు ఇలాంటివి అడగను. కానీ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను ఒక సీరియస్ ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు చాలా చెట్లకి పాదు దవ్వారు, ఎరువేశారు, నీళ్లు పోసారు, ఫ్రూట్స్ వచ్చే టయానికి ఆ ఫ్రూట్స్ తీసుకోకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇదే ఎంఎస్ రాజు గారు ప్రభాస్కి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? మహేష్ బాబుకి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇలాంటి టైంలో ఒక సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఆ ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించరు. మీరు ఒకరిని వెళ్ళి సినిమా అడగరు, కష్టమంతా మీరు తీసుకుంటున్నారు, సుఖంలో మొత్తం ఆట అడగట్లేదు. వాళ్ళ సుఖం ఎందుకు అవుతుందండి? సుఖపడే సమయం. వాళ్ళు ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నారు, రాత్రి పగలు ఎంతమందికి వాళ్ళు దే ఆర్ గివింగ్ యూనో టోటల్ వర్క్, ఎంతమంది కార్మికులు పనిచేస్తారు వాళ్ళు. నేను అడిగేది కూడా అదే. ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయితే మీరు సుఖపడవచ్చు కదా అంటున్నాను. ట్రావెల్ అలా ఉండదండి నాకు. అదే అది లేదు, ఎందుకు లేదు? ముందే పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, ఫస్ట్ సినిమాని పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, సూపర్ స్టార్ పెట్టుకోవచ్చు కదా. అయితే ఆ టైంలో అంటే హీరో సబ్జెక్టు మ్యాటర్ మార్చుకున్నాం, ఓకే. ఆ ఇయర్లో బాలకృష్ణ గారి సినిమా ఉంది, లక్ష్మీ నరసింహనో సంథింగ్ అనుకుంటాను, చిరంజీవి గారి సినిమా ఉంది. వర్షం అప్పటికి ప్రభాస్ మార్కెట్ ప్రకారం చాలా చిన్నది. ప్రభాస్ గారు మీ దగ్గరికి వచ్చి, సార్ ఎందుకు సినిమాని ఆపుకుందాం, బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఉన్నారని అడిగి అది కూడా మెల్లగా చెప్పాడు. మళ్ళీ నేను ఎక్కడ పెడతానని మెల్లగా ఇలా గోకుతో చెప్పాడు చోట. చెప్పండి ఎందుకు మెల్లగా ఇంకా వారం తర్వాత వెళ్దాం అని మెల్లగా నసిగాడు. ఒకసారి చూశాను, ఊరికే అన్నాడు. అంటే ఇవాళ అంత ఎత్తున్నాడు ప్రభాస్, అతని గురించి తక్కువ మాట్లాడాలను కాదండి. అది ఏం జరిగిందో చెప్పాను, మీ జర్నీ కదా సార్, జస్ట్ అది ఏం జరిగింది చెప్తున్నాను. అతను కూడా ఫీల్ అవ్వడు. ఇలాగ ఎంఎస్ రాజులో చెప్పాడంటే ఎవరైనా చెప్తే ఫీల్ అవుతాడేమో, కానీ నన్ను ఎవరు ఫీల్ అవ్వరు సార్. నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎవరు బాధపడరు, అందరూ ఎదురుకుండా అన్న కూడా బాధపడరు. వాళ్ళు నన్ను ఒక గురువుగా తీసుకుంటారు, ఒక ఫాదర్గా తీసుకుంటారు, ఒక అన్నగా తీసుకుంటారు తప్ప. సో అలాగని కావాలని స్టేజ్ మీద ఒరే నేను అన్నాం, వాళ్ళకి ఇచ్చే గౌరవం నేను ఇస్తా. ఆ రోజు ప్రభాస్ నన్ను అడిగినా కూడా లేదమ్మా అయిపోయింది, మనం వెళ్ళాలి, నువ్వు అప్పుడు గుర్తుందో లేదో షాపు నువ్వు కరెక్టేనా అని అడిగావు, నేను పెట్టుకున్నాను కదా, ఇవాళ బాగుంది కదా సినిమా, నువ్వు చూసావు కదా, నీకు నచ్చింది కదా, ఇది అంతే వదిలే అన్నాను. వదిలేశాడు. ఒక మొండి ధైర్యం అంతేనా? తెలీదండి.